వ్యక్తుల్ని వివేచించాలి, వాళ్ళ యొక్క చూపులు వివేచించాలి, వాళ్ళ పద్ధతులు వివేచించాలి. ఇది ఆత్మ సంబంధమైన పద్ధతేనా కాదా? ఆత్మ సంబంధాలు చూసే చూపా కాదా? ఆత్మ సంబంధమైన మాటలేనా ఇతని నోటన వచ్చే మాటలో, ఇతని క్రియలో అని గుర్తించి గమనించి యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను లోక సంబంధిని కాను, నేను లోక సంబంధిని కానట్టు మీరు కూడాను లోక సంబంధులు కాకుండా ఉండాలి. నేను లోకాన్ని జయించాను, జయించిన వానికి సింహాసనం. 20వ తారీఖు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ సింహాసనం అని కాదు చెప్పింది ఆయన. జయించిన వాడెవడో, ఎవరు జయ జీవితాన్ని ఆశిస్తారో, ఆ పద్ధతిని ఎవరు అనుసరిస్తారో, ఈ వేషంలో నుంచి ఎవరైతే విడుదల పొంది తమ వ్యక్తిగత జీవితంలో దేవుని ఎదుట సాష్టాంగపడి ఆయన కొరకు జీవించాలని నిర్ణయించుకొని తీర్మానం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఆయన జయం అనుగ్రహించి జయించిన ఆయన సింహాసనం మందు ఆయన మనల్ని కూర్చోపెడతాడు అనే సంగతి బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవం.